అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగతం సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం. ప్రభుని కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ, ప్రభువు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ. వడివడిగా రండి రారండి, పెండ్లి కుమారుడు ఆసనమాయే. వడివడిగా రండి రారండి, తండ్రి కుమారుడు ఆసన్నమాయే. స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగతం సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం. ఈనాటి ప్రవేశ వచనము, యేసు బప్తిసం పొందిన వెంటనే ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావురూపమున అతనిపైకి దిగి వచ్చును. అప్పుడు ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతనిని గురించి నేను ఆనందించుచున్నాను అని పిత స్వరము ప్రతిబింబించును. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషముతో మీ అందరినీ ఈ ఆదివార పరిశుద్ధ బలి పూజ అర్పించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎ వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ. మీరు పెట్టించినటువంటి స్పాన్సర్షిప్, పరిశుద్ధ బలి పూజ, అలాగే ఆన్లైన్లో ఫోన్ ద్వారా వ్యక్తిగతంగా మీరు నన్ను అడిగినటువంటి మీ అనేక ప్రార్థన విన్నపాలు, ఇంటెన్షన్స్ అన్నిటినీ ఈ పరిశుద్ధ బలి పూజలో మీ తరపున ఒక్కొక్క కానుకగా సమర్పించి ప్రార్థిస్తున్నాం. నన్ను ప్రార్థనా సమయం అడిగి కోరుకున్న మీ అందరినీ నేను ఈ సమయంలో మనసులో తలంచుకుంటూ ఉన్నాం. ఒక నిమిషం రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని మీ మనసులో ఎన్ని విన్నపాలు ఉన్నాయో, ఎన్ని కోరికలు ఉన్నాయో, మీరు పెట్టించిన పరిశుద్ధ బలి ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ ఒక్క నిమిషం మనసులో తలంచుకుంటూ ఎంతో భక్తితో విశ్వాసముతో మనము ఈ బలి అర్పించబోతూ ఉండగా, యేసుక్రీస్తు బప్తిసం పొందిన ఈనాడు ఈ బలి నీకు దీవెనగా మారాలని మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ
ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు బాప్తిస్మ యోహాను గారిచే యోర్దాను నదిలో బాప్తిసం పొందుకున్నటువంటి గొప్ప మహోత్సవము మనం ఈరోజు కొనియాడుతున్నాం. దేవుని కృప వలన 2 సార్లు యోర్దాను నదిలో దిగి అనేక మందికి బాప్తిసం ఇవ్వటానికి, అలాగే నేను స్వయంగా ఆ నదిలో మునగటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని నేను ఇప్పుడు స్మరించుకుంటూ ఉన్నాం. నా మనసు యోర్దాను నదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ పరిశుద్ధ బలి మీకు సమర్పిస్తూ ఉండగా. ప్రియపిల్లారా, యేసుక్రీస్తు పొందిన జ్ఞానస్నానం గురించి కత్తోలిక సంఘము ఒక విధంగా, కత్తోలిక ఇతర సంఘాలు ఇంకొక రీతిగా ఆయన మునిగాడని మునగలేదని ఈ ఒకే ఒక బాప్టిజం అనేటువంటి విషయము చాలా అల్లకల్లోలముగా ఉంటుంది సంఘాలలో. ఇది కాదు మన ముఖ్యమైనటువంటి విషయం పట్టిపులరా. ఎందుకంటే ఇటువంటి సిద్ధాంత సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఆలోచిస్తూ పట్టుకుంటే చచ్చిన ఈ సమస్యలు తీరవు. కానీ మన ముఖ్యమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందినప్పుడు పరమండలము తెరవరట, పరిశుద్ధాత్మ దేవుడు పావు రూపమున ఆయనపై దిగి వచ్చుట, అలాగే తండ్రికి కుమారుడికి మధ్యలో ఉన్నటువంటి దగ్గర సాన్నిహిత్యాన్ని ఆయన స్వరము ద్వారా వినిపించటం. అదేంటంటే, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. అందువల్ల ఈనాడు మన ముఖ్యమైన అంశం ఏంటంటే, సిద్ధాంత సంబంధమైనటువంటి గొడవలు మనకు వద్దండి. కత్తోలిక సంఘము కత్తోలిక ఇతర సంఘాలు కలవాలంటే ఒకే ఒక అంశం మీద మాత్రమే మనం కలుద్దాం. అదేంటంటే ఆత్మీయ విషయము, అభిషేకము, వాక్య విషయం మాత్రమే. మరి ఏ సిద్ధాంతాల విషయం మీద లేదా యుగాంతం వరకు ఈ 2 సంఘాలు కలిసేది లేదు. అందువల్ల మనకు వీళ్ళరా అవసరమైనది ఆత్మీయమైనటువంటి విషయం మాత్రమే. ఇది యేసుక్రీస్తు పొందిన జ్ఞానస్నానం మాత్రం కాదండి, అది మనందరి జీవితంలో కూడా కావలసినటువంటి 2 అంశాలే. ఒకటి ఏంటంటే నాకు నా దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఒక దగ్గర సంబంధం. ప్రభు అన్నాడు, ఈ ఆజ్ఞలు మీరు పాటింతురేని, మీరు నా సొంత బిడ్డలు, నువ్వు నా సొంత కుమార్తె, నువ్వు నా సొంత కుమారుడు అవుతాడు, నేను మీకు దేవుణ్ణి. ఈ సంబంధం యేసుక్రీస్తుకి తండ్రి దేవునికి మధ్యలో మాత్రం కాదు, ఈనాడు నీకు నీ దేవునికి మధ్యలో కావలసినటువంటి ఒక సంబంధమే. ఈ సంబంధమే ఆత్మీయ జీవితానికి ఉన్నటువంటి బేసిక్ పునాది. అది. రెండోది ఏంటంటే జ్ఞానస్నానం పొందుకున్నావా లేదా అని కాదండి. ముఖ్యమైన విషయం ఏంటంటే మనము దేవుని పరిశుద్ధాత్మ సాన్నిహిత్యాన్ని పొందుకుంటూ ఉన్నావా, దేవుని అభిషేకాన్ని పొందుకుంటూ ఉన్నావా, ప్రార్థనలో ఒక జీవితాన్ని మనం గడుపుతూ ఉన్నామా, ఇదే నీకు నాకు అవసరం. ఈ ఒక విషయం మీద మన మనస్సును పెట్టుకుంటే లేదా సిద్ధాంత సంబంధమైన గొడవలతో మనకేం పని? అందువలన ఈనాడు నువ్వు ఆర్సీఎం సంఘంలో ఉన్నా ఇతర సంఘాల్లో ఉన్నా ఇది కాదు మనకు ముఖ్యమైన విషయం. వెళ్ళరా ఈ 2 అంశాలే. నీవు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా జీవిస్తూ ఉన్నావా? నెంబర్ 1. నెంబర్ 2, నీవు దైనందిన నీ జీవితంలో దేవుని సాన్నిహిత్యం నీవు పొందుకుంటూ ఉంటున్నావా? నువ్వు ఎక్కడైనా ఉండని దేవుని ప్రసన్నత నీవు పొందుకుంటూ ఉంటున్నావా? దేవుని అభిషేకం నీ మీద ఉందా? 2 చేతులు ఒక్క నిమిషం గుడ్డ మీద పెట్టి కళ్ళు మూసుకుని, నువ్వు జ్ఞానస్నానం పొంది బాప్టిజం పొంది ఎన్ని సంవత్సరాలైనాయి? నేను క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ మనం తిరుగుతూ ఉన్నాం. మతపరమైన ఆచార అనుష్ఠాన కార్యాలు తూచా తప్పక మనం నిర్వహిస్తూ ఉన్నాము. కానీ బాహ్యమైన ఈ కార్యాలు కాకుండా ఒక నిశ్శబ్దంగా దేవుని ఎదుట మన మనస్సాక్షిని పరిశీలిస్తే దేవునితో నీకున్న సంబంధం ఎలా ఉంది? రెండవది, దేవుని ప్రసన్నత నీ ఇంట్లో ఉందా?
దేవుని అభిషేకం, ఆత్మ సాన్నిహిత్యం నీలో ఉందా? ఈ నూతన సంవత్సరం బిడ్డలారా, నువ్వు కొత్త కొత్త తీర్మానాలు, రెసల్యూషన్స్ అన్ని తీసుకున్నారేమో, కానీ పాపము నిన్ను దేవుని నుంచి దూరం చేస్తూ ఉంది అని భయముతో, వణుకుతో తెలుసుకోండి. శోధనలో, బలహీనతలో మళ్ళీ మళ్ళీ పడిపోయి లేవనేకుండా ఉంటే ఆత్మదేవుని సాన్నిధ్యం నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అని భయముతో, వణుకుతో తెలుసుకోండి బిడ్డలారా. క్షమాపణం కోరుకుందాం. మన్నించుము దేవా అని అడుగుదాం. ఆయన కరుణామయుడు, ఆ రక్తముతో నన్ను కడగండి అని ఆశపడుతూ ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చందును, సహోదరి సహోదరులారా, మీ చందును నా పాపములను ఒప్పుకొనుచు ఉన్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి బప్తిస్మ జీవజలముతో మనలను కడుగి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా మాపై దయచూపుము. ప్రభువా మాపై దయచూపుము. యోర్దాను నదిలో జ్ఞాన స్నాన పొందిన యేసయ్యా, మాపై దయచూపుము. యోర్దాను నదిలో బాప్తిస్మం పొందిన యేసయ్యా, మాపై దయచూపుము. యేసుక్రీస్తుపై ఆవరించి వచ్చిన ఆత్మదేవా, మీ బిడ్డలపై దయచూపుము. యేసుక్రీస్తుపై ఆవరించి వచ్చిన ఆత్మదేవా, మీ బిడ్డలపై దయచూపుము. బిడ్డలారా, ఈ గొప్ప మగసు ఉన్నాడు. గాయగంధముతో కలిసి మహిమగానం పాడుకుంటూ చెప్పడంతో ఉత్సాహముతో దేవుని కనపరచుకుందాం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం, సమాధానం, సమాధానము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం, సమాధానం, సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సర్వశక్తి గల పరమపిత, మిమ్మును వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము. మా
మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీయేసువా, పిత యొక్క పుత్రుడ శ్రీయేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. పిత యొక్క ప్రక్కన మహాగణతతో కూర్చొని ఉన్నవారా, పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా, మా నేత్రములను తెరువమని మా నేత్రములను తెరువమని మిమ్మును వేడుచు ఉన్నాము. మీ దయనేలలో కోరెదము. మిమ్మును వేడుచు ఉన్నాము. మీ దయనేలలో కోరెదము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వరా, క్రీస్తు యోర్దాను నదిలో బాప్టిసం పొందిన సమయమున పవిత్రాత్మ అతనిపైకి దిగివచ్చెను. అప్పుడు అతడే నీ ప్రియమైన కుమారుడనని నీవు బహిరంగముగా వెల్లడి చేసితివి. జలము పవిత్రాత్మ ద్వారా నీ చిత్తపుత్రులుగా నూతన జన్మము పొందిన మేము నీ దివ్య చిత్తమునకు ఉపయుక్తముగా నిత్యము జీవించు భాగ్యము అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును
మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా ప్రవక్త గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు, 9వ వచనం నుండి 11వ వచనం వరకు. నా ప్రజలను ఓదార్పుడు ఓదార్పుడు అని మీ దేవుడు పలుకుచున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యము చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసత్వము ముగిసినదనియు వారి తప్పిదములను మన్నింపబడినవనియు వారు తమ పాపములకు రెండింతలుగా శిక్షను అనుభవించిరాననియు తెలియజెప్పుడు. ఒక శబ్దము ఇట్లు పలికెను, ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు, మరుభూములో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు. ప్రతి లోయను పూడ్చి ఎత్తు చేయుడు, ప్రతి పర్వతమును తిప్పను నేలమట్టము చేయుడు. మిట్ట పల్లములు సమతలము కావలెను, కరుకు తావులు నునుపు కావలెను. అప్పుడు ప్రభు తేజస్సు ప్రత్యక్షమగును, ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు. ప్రభు పలికిన పలుకులిది. సియోను, నీవు ఉన్నత పర్వతమును ఎక్కి శుభవార్తను వినిపింపుము. యెరూషలేము, నీవు గొంతెత్తి అరువుము, శుభవార్తను వినిపింపుము. భయపడక ఎలుగెత్తి అరువుము. యూదా నగరములతో, ఇదిగో మీ దేవుడు విజయము చేయుచున్నాడు అని చెప్పుము. ఇదిగో ప్రభువైన యావే బలసంపన్నుడై పరిపాలనము చేయుటకు వచ్చుచున్నాడు. ఆయన తాను వసుగు బహుమానమును తనతో గొనివచ్చుచున్నాడు. ఆయన చేయు ప్రతీకారము ఆయన ముందట నడుచుచున్నది. ఆయన కాపరి వలె తమ మందను మేపును. గొర్రె పిల్లలను తన బాహువులతో కూర్చి రొమ్ము నానించుకొని మోసుకొని పోవును. పాలిచ్చు వానిని ఆయన మెల్లగా అదలించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆత్మ దిగిరావా, మా పైన దిగిరావా, దీవెనలను కృంభరించ వేగం దిగిరావా. ప్రేమ మీర దైవ జ్ఞానం ఈయ దిగిరావా. ఆత్మ దిగిరావా, మా పైన దిగిరావా. దీవెనలను కృంభరించ వేగం దిగిరావా. ప్రేమ మీరా దైవ జ్ఞానం ఈయ దిగిరావా. పనివారే లేరు, కోత కోయగను. పనివారే లేరు, కోత కోయగను. ఎన్నుకొనుము కోత పనికి నన్ను దీవించుమా.
ఎన్నుకొనుము కోత పనికి నన్ను దీవించుమా. ఆత్మ దిగిరావా మా పైన దిగిరావా. దీవెనలను కృమ్మరించ వేగం దిగిరావా. ప్రేమ మీరా దైవ జ్ఞానం ఈయ దిగిరావా. పీడితులందరికీ విముక్తి కలిగింపా. పీడితులందరికీ విముక్తి కలిగింపా. ఎన్నుకొనుము నన్ను నెనరున నీవే దిగిరావా. ఎన్నుకొనుము నన్ను నెనరున నీవే దిగిరావా. ఆత్మ దిగిరావా మా పైన దిగిరావా. దీవెనలను కృమ్మరించ వేగం దిగిరావా. ప్రేమ మీరా దైవ జ్ఞానం ఈయ దిగిరావా. ప్రేమ మీరా దైవ జ్ఞానం ఈయ దిగిరావా. రెండవ పట్టణము పునీత పౌలు గారు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు మరియు 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. సర్వమానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయెను. భక్తిహీనతను లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితమును గడపవలనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని యొక్కయు రక్షకుడగు యేసుక్రీస్తు యొక్కయు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యములందు ఆసక్తి కలవారినిగా తన కొరకు పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తనను తానే మన కొరకు అర్పించుకునెను. కానీ మన రక్షకుడకు దేవుని కృపయు ప్రేమయు ప్రత్యక్షమగుటతో ఆయన మనలను రక్షించెను. మనము చేసిన సత్కార్యముల వలన గాక తన కనికరము వలనని ఆయన మనలను రక్షించెను. పవిత్రాత్మ ప్రసాదించు నూతన జన్మకును నూతన జీవితమునకును సంబంధించిన జ్ఞానస్థానం ద్వారా ఆ రక్షణ మనకు లభించును. మన రక్షకుడికి యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారంగా దేవుడు మనపై కురిపించును. ఆయన అనుగ్రహము వలన మనము నీతిమంతులమై మనం ఆశించు నిత్య జీవమునకు వారసులమగుటకు ఆయన అటుల చేసును. ఇది సత్యము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మధుర సంగీతము నీ వాక్యము నా జీవన వేదము నీ నామము నా
మధుర సంగీతము, నీ వాక్యము నా జీవన వేదము. ధన్యులు దేవుని రాజ్యము వారిది, శోకార్తులు ధన్యులు ఓదార్పు వారు పొందెదరు. కాలాలు మారినా సూర్య చంద్రుడే ఆగినా, కాలాలు మారినా సూర్య చంద్రుడే ఆగినా, మారదు నీ జీవవాక్యం, మారదు నీ ప్రేమ వాక్యం, మారదు నీ జీవవాక్యం, మారదు నీ ప్రేమ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 3వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 15, 16 అలాగే 21, 22 వచనాలు. అది చూసిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాను ఆలోచించుకొనుచుండగా యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అతిథుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షముల వారును విప్పుటకైనను యోగ్యుడిని కాదు. ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును. జనులందరూ బప్తిస్మం పొందిన పిదప యేసు కూడా బప్తిస్మము పొంది ప్రార్థన చేయుచు ఉండగా ఆకాశము తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగి వచ్చును. ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గురించి నేను ఆనందించుచున్నాను అని ఆకాశము నుండి ఒక దివ్యవాణి వినవచ్చును. ఇది యేసు క్రీస్తు పవిత్ర రక్షణ సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన
ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొటేలనా ఏడాది దూడలనా ఏడాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది తోడలనా వేడాది పొటేలనా ఏడాది తోడలనా వేడాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. 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 సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియబిడ్డలారా, అనేక మంది నన్ను ధ్యానవడక మందిరములోకి వచ్చి సేవకులను అడిగే క్వశ్చన్ ఏంటంటే, స్వామి మాకు అభిషేకం కావాలి అని కోరుకుంటారు, మాకు అనాయింటింగ్ కావాలి అని కోరుకుంటారు. ప్రియులరా, దేవుని కార్యాలు ఏది కూడా ఊరికే రాదు. దేవుని కార్యాలు ఏది కూడా వెల చెల్లించుకోకుండా రావు. సరే, అభిషేకం కావాలి, వెరీ గుడ్. దేవుని సన్నద్ధి కావాలి, వెరీ గుడ్. కానీ నీవు దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని ఆత్మకు విరుద్ధమైనటువంటి పాపాలు, శోధనలు, బలహీనతలు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? దట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్. దేవుని కోసం దేనిని త్యాగం చేస్తావో, దేవుని కోసం దేన్ని విడిచిపెడతావో అది నీకు అభిషేకంగా దేవుడు మారుస్తాడు. ఇదే ఆత్మీయ జీవిత రహస్యం. అందువలన ఈ అర్పణ వేళలో అప్పము ద్రాక్షరసం గురువులు కానుకగా సమర్పిస్తూ ఉన్నారు. ఈ అర్పణ వేళలో రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఈ 2025 నూతన సంవత్సరములో నీవు తీసుకున్న నిర్ణయాలు, నీ రెసల్యూషన్స్, నీ కొత్త కలలు, ఆశలు నెరవేరాలంటే దేవుని కృప లేకుండా,
అభిషేకం లేకుండా ఏది కూడా జరగవు. ఈ అపము ద్రాక్షరసములు బిడ్డలారా, నీవు రహస్యంగా చేస్తున్నటువంటి పాపాలు, నీ అలవాటులను దేవుని కోసం, వాక్యం కోసము త్యాగము చేయటానికి నీకున్న సోమరితనము, స్వార్థము అన్నిటినీ కానుకగా సమర్పించండి. నీ శరీరమునే, మనస్సునే, ఆత్మనే కానుకగా సమర్పించండి. మీరు పెట్టించిన పూజలు, మీ ఉద్దేశ లక్ష్యాలు, విన్నపాలు అన్నిటినీ మనసులో గుర్తుంచుకోండి. ఈనాడు బలిని స్పాన్సర్ చేసే కుటుంబాన్ని, పూజలు పెట్టించిన వారిని, ఆన్లైన్లో అనేక మంది పూజలో పాల్గొంటూ ఉండగా యోధ నదిలో యేసు క్రీస్తుపై పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా ఈ కానుకలపై దేవుని ఆత్మ దిగి రమ్మని గురువులు ప్రార్థించబోతూ ఉన్నాను. ఆ ఆత్మస్వరూపి కనుక నీ ఎక్కడ ఉన్నావో, నీ ఇంట్లో, నీ ఆఫీసులో, నీ వెనువెంట దేవుని సాన్నిధ్యం రావాలని ఆశపడుతూ ప్రార్థించండి. అలాగే ఈ ప్రార్థనలో ఏలూరులో కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఒక ధ్యాన వడక మందిరాన్ని సమర్పించండి బిడ్డలారా. ఈ మందిరం దేవుని యొక్క ప్రణాళిక కోసం, దేవుని యొక్క మహిమ కోసం, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం సమర్పించటానికి, యథాకాలం పనులు పరిపూర్తి అవ్వటానికి ఆటంకాలన్నీ దేవుడు తొలగించమని ఏలూరు మేత్రానులు, పులిమర జయరావు తండ్రి గారిని, కౌన్సిలర్స్ని, కన్సల్టేట్స్ని, రాజకీయ నాయకులను, కాంట్రాక్టర్స్, ఇంజనీర్ని, అలాగే మేనేజర్ని, ఇక్కడ జరుగుతున్న అన్ని పనులు వెనక ఉన్నటువంటి దాతలను, ఈ మందిరం కోసము ఎడతగా ప్రార్థన చేస్తున్న మా ఇంటర్సెసరీ జపమాల టీం మెంబర్స్ని, ఈ కేంద్రంలో మాతో పాటు వారి ఇంటిని, కుటుంబాన్ని, బంధువులను వదిలిపెట్టి సేవలు ఉన్నటువంటి మా బిడ్డలని ఒక్కొక్కరిని సమర్పించండి. ఈ పరిశుద్ధ బలి పూజ ద్వారా దేవుడు అనేక మందిని, మరి ముఖ్యంగా మాతో పాటు సేవలు ఉన్న వారందరినీ దీవించమని ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ ఉన్నతమ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. నీ మనస్సులను, నీ ప్రార్థనలను, నీ త్యాగమును ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు. యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన అద్భుతమైన పవిత్ర చర్యల ద్వారా యోర్దాను నది యందు నీ ఒక కొత్త స్నానము ఏర్పాటు చేసితివి. ఆకాశము నుండి వినవచ్చిన స్వరము, మానవుల మధ్య నీ కుమారుడు జీవించుచున్నాడు అని విశ్వాస సత్యము బలపరచునది. పావురము వలె దిగివచ్చిన పవిత్రాత్మ ద్వారా
నీ కుమారుడు సంతోషదాయకమైన తైలముతో అభిషిక్తుడై దీనులకు రక్షణ శుభవార్తను అందించుటయందు వినయ విముక్తులమై ఉన్నాడు అని తెలుసుకొనుచున్నాము. ఆ కారణమున స్వర్గశక్తులతోను ఏకమై భూలోకమందు మేము మీ మహిమతో నిన్ను ఎడతగగా స్తుతించుట ఎట్లనగా, బిడ్డలారా, హోసానా గానం పాడుకుందాం. దేవునికి ఘనత చెల్లిస్తూ సంతోషముతో మనము కలిసి పాడుకుందాం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున. జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. చెడివారు ధన్యులు ధన్యులు మహోన్నతమున. జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. బిడ్డలారా, ఈ నడుపు సమయము చాలా ముఖ్యమైనటువంటిది. ఆత్మలకు 2-3 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, కంటికి కనిపించేది కాదు. రెండవది, శారీరక రూపము లేదు. మూడు, బిడ్డలారా, ఆ ఆత్మ సన్నిధి ఒక వ్యక్తి అనుభవించగలుగుతాం. అందువలన పరిశుద్ధాత్మ ఒక ప్యాకేజ్ కాదు. ఇండివిజువలీ ఒక్కొక్క వ్యక్తికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక బహుమానం. అందరూ అర్హులే, కొంతమంది గురువులు మాత్రం కాదు. అందువల్ల ఈ నడుపూజలో ఆ దేవుని ఆత్మ మనందరిపై ఒక అనుభవంగా మారాలని దాహముతో సాధ్యమైతే మోకరించి మీరు మాతో ఏకీభవించండి. నేను ఏలూరులో ఉన్నా, మీరు ఏ దేశములో ఏ రాష్ట్రములో ఎక్కడ ఉన్నా, ఒకే ఆత్మ ఒకే టైంలో మనల్ని ఆకట్టుకొని నడిపిస్తూ ఉంది. భక్తితో ప్రార్థనలో ఉండండి. పావన పిత నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతా మేము శుద్ధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధ ఆత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. నీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలకునుచున్నాము. ఈ
విధమున ఇది మానాదుడును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్త వందనము. ప్రేమ స్వరూప వందనము. విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది నీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్త వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు
వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సగి అప్పమును రక్షణ పాత్రం మీకు సమర్పించుచున్నాం. మీ సమకమును మోకరిల్లి యేసుక్రీస్తు జ్ఞానస్నానం పొందిన ఈ సబతు దినము ఈ పరిశుద్ధ రక్షణ బలి అర్పించడానికి మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలేవారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి అనేక వరాలతో ఫలముతో నడిపించమని ప్రతిమాలకొనుచున్నాం. ఏలిన వారా, ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీ సభని జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జయరా పులిమర ఏలూరు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, నీ సేవకులందరినీ ఆత్మ ద్వారా అభిషేకించి వాక్యం ద్వారా స్థిరపరచమని ప్రతిమాలకొనుచున్నాం. ప్రభువా, ఉద్ధానమైన మీతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరం చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోనూ ఆమె భర్త జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసే పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజీవములో భాగము దయచేయండి. ప్రభువా, ఈ పరిశుద్ధ బలి రోజులో మా ప్రార్థన సాయం కోరిన అనేక మందిని జ్ఞాపకం ఉంచుకుని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈనాడు పూజలు పెట్టించిన వారిని, స్పాన్సర్షిప్ నిర్వహించిన వారిని, ఏలూరు ధ్యాన వడక మందిర నిర్మాణం కోసం కానుకలు ఇది వరకు అర్పించిన వారిని, దాతలందరినీ మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. మా రోసరీ జపమాల టీం మెంబర్స్ని, ఈ మందిరం కోసం మెడదగగా మధ్యస్థ ప్రార్థనలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ఈ కేంద్రంలో మాతో పాటు ఇరయనక పగలనక సేవ చేస్తున్న మా బిడ్డలని, వారి కుటుంబాలను, వారి ప్రార్థనలన్నిటిని మీకు సమర్పిస్తున్నాం ప్రభు. లోకవ్యాప్తంగా ఉన్నటువంటి కరిస్మాటిక్ ప్రార్థనా మందిరాలను, సేవకులను, సేవకురాల కోసం ప్రార్థిస్తున్నామయ్యా. నీ ఆత్మ ప్రతి ఒక్కరిని అభిషేకించి వరాలతో ఫలములతో నింపి ఏ ఉద్దేశం కోసం సేవకుల్ని పిలిచారో ఆ కార్యం సైతాన్ని చెడగొట్టకుండా వారిలో యథాకాలం కార్యరూపం దాల్చునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైయుండు నీకు యుగ యుగములో గౌరవ మహిమలు నీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన భక్తితో రెండు చేతులు చాచి పట్టుకుంటూ మనం కలిసి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. బిడ్డలారా, పరలోక జప ప్రార్థన తర్వాత ప్రతి పరిశుద్ధ బలి పూజలో ఒక డెలివరెన్స్ ప్రేయర్ ఉంది. పౌలు గారు అన్నారు, మీకు తెలియదా మీ శరీరం దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని. అభిషేకం ప్రియబిడ్డలారా గాలిలో కాదు, అది ప్రతి వ్యక్తికి దేవుడు అనుగ్రహిస్తాడు. శరీరానికి పవిత్రత కావాలి, మనస్సుకు పవిత్రత కావాలి, మాటలకి పవిత్రత కావాలి, చూపుకి పవిత్రత కావాలి. యువర్ ఎంటైర్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్కి పవిత్రత ఉంటే ఖచ్చితంగా ఆత్మ సాన్నిధ్యాన్ని పొందుకుంటావు. ఇది లేకపోతేనే ఆత్మ సాన్నిధ్యాన్ని దరిదాపుకి రాదు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నేను డెలివరెన్స్ ప్రార్థన చేస్తూ ఉండగా, ఏ శారీరక అపవిత్రత వలన, ఏ కంటి చూపుకి సంబంధమైన అపవిత్రత వలన, ఏ హృదయ సంబంధమైన అపవిత్రత వలన నీవు దేవుని ఆత్మ సాన్నిధ్యం పొందలేకపోతూ ఉన్నావో వాటిని ఈ సమయంలో ఈ బలిలో సమర్పించు. నేను డెలివరెన్స్ ప్రార్థన చేస్తూ ఉండగా నీవెక్కడ ఉన్నా నేను నిజంగా కోరుకుంటే నీకు ఆత్మ విడుదల ఇస్తాడు. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో యేసుక్రీస్తు యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందుకునే మహోత్సవం నాడు ఈ బలిలో పాల్గొంటున్న ఏ బిడ్డ అయితే శారీరక, మానసిక, ఆత్మీయ బంధకాల నుండి, రుగ్మతల నుండి, శోధనల నుండి, బలహీనతల నుండి, చెడు అలవాట్ల నుండి, పాపపు ఆసక్తి నుంచి విడుదల పొందకాలని కోరుకుంటూ ఉన్నారో వారందరికీ కథోలిక శేషవతి గారి ద్వారాను, గురువులకు ఇచ్చిన అభిషేకం ద్వారాను, ఈ పరిశుద్ధ బలి పూజ యోగ్యత ద్వారాను, యేసు పరిశుద్ధ రక్తము ద్వారాను, శరీరము ద్వారాను నీకు సంపూర్ణ విడుదల కలుగునగాక. నీ మోక్ష ఆనందమును మా రక్షకుడు యేసు క్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసుకొచ్చున్నాను అని మీ అపోస్తులతో వచ్చించిన ప్రభువుని యేసువా, ఆత్మ ద్వారా నీవు అనుగ్రహించినటువంటి ఫలములు ప్రేమ, ఆనందము, శాంతి, సమాధానం ఈ బలిలో పాల్గొంటున్నటువంటి ఈ బిడ్డలందరికీ వారి కుటుంబాలకు దయచేయండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము సంతోషముతో తెలియజేసుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో యోర్దాను నదిలో పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్.
మేముంటిమోయి ఆశ్రయం నీవోయి మాలో దైవమే నీవని నమ్ముకొంటి కావవే కరుణామయుడా కావవే కరుణామయుడా ఆశించి మేముంటిమోయి ఆశ్రయం నీదోయి మాలో దైవమే నీవని నమ్ముకుంటి కావవి కరుణామయుడా కావవి కరుణామయుడా లోకొందుమా ఈ బలి విందును ప్రాకాటంబుగ బహుళ భక్తితో లోకందుమాయి బలి విందును ప్రాకాటంబుగ బహుళ భక్తితో పరమ సంజీవిని పరమ ఔషధము పరమ సంజీవిని పరమ ఔషధము ధరలేని దివ్య రక్తం వెరలేని దివ్య మాంసం ఆగరలేని దివ్య రక్తం వెలలేని దివ్య మాంసం ఆశించి మేముంటిమోయి ఆశ్రయం నీవోయి మాలో దైవమే నీవని నమ్ముకుంటి కావవే కరుణామయుడా కావవే కరుణామయుడా కావవే కరుణామయుడా కావవే కరుణామయుడా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబడ్లారా, ఏలూరు దివ్యవాక్య ధ్యాన వడక మందిరము దేవుడిచ్చిన ఒక దర్శనం, దేవుడిచ్చిన ఒక కళ. ఈ భారం చిన్నది కాదు. ₹1,000 ₹1,00,000 కాదండి, ₹1,00,00,000 ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఈ నూతన ధ్యాన వడక మందిర నిర్మాణం. నేను నా కోసం ₹1 అడగటలేదు, నాకు ₹1 కూడా వద్దు. మీరు ఏది ఇచ్చినా పిల్లల దానివల్ల మీకోసం, మీ బిడ్డల కోసము, తరముల తరముల కోసము ఒక మంచి ధ్యాన వడక మందిరము ఇక్కడ నిర్మించి దేవుని మహిమ కోసము ఆంధ్ర తెలంగాణ ప్రజల కోసం సమర్పించబోతూ ఉన్నాం. ఈ గొప్ప ఉద్యమములో బడి వెళ్ళరా, నేను మీ అందరి సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాం. అందువలన సువార్త కోసము దేవుని కార్యము విస్తరిల్లబజేయటానికి ఈ యూట్యూబ్లో ఈ యొక్క పూజలో పాల్గొంటున్న మీరు ఒక చిన్న పని చేయండి. మీకు కనీసం ఒక 10 మంది అయినా, ఒక 30 మంది అయినా స్నేహితులు, ఫ్రెండ్స్ ఉంటారు. పెరిగిళ్ళారా, వారికి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఒక మాట సహాయం చేయండి. అదేంటంటే, ఈ కింద కనిపిస్తున్నటువంటి ఈ ఛానల్ నంబరులో కాల్ చేయండి. మీకు ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ స్కానర్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. పిల్లరా, నేను పెద్ద పెద్ద లక్షలు కోట్లేం అడగట్టలేదు. కనీసం తలకి ఒక ₹500 అయినా, ఒక ₹1000 అయినా అది మీకు పెద్ద భారం కాదు. ఎందుకంటే ఎంతో డబ్బులు మనం ఖర్చు పెడుతూ ఉన్నాం రకరకాల పని కోసం. మీరు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ఈ దేవుని బిడ్డలందరూ కూడా ఒక ₹500, ఒక ₹1000 ఇస్తే, ప్రియబిడ్డలారా, ఏ ఒక్క బరువు లేకుండా, భారం లేకుండా 2 సంవత్సరాల్లోగా ఈ మందిరం అందమైన ఒక మందిరంగా దేవుడు తీర్చిదిద్దుతాడు. అందరూ అడుగుతూ ఉన్నారు, స్వామి పని అయిపోయిందా, పని అయిపోయిందా, మేము ధ్యాన వడకానికి రావాలా, అక్కడ ప్రార్థనలో సమయాన్ని గడపాలా
అని మీరు కోరుకుంటూ ఉన్నారు కదా. మీరందరండి, మీరందరూ ఆహ్వానితులే. కానీ మీరు తలకు ఒక 1000 రూపాయల రెక్క చొప్పున అందరినీ ప్రోత్సహించి ఈ నంబర్కి పంపించండి. ఒక 2 years తర్వాత ఈ అకౌంట్ ఆడిటింగ్ చేసి మీకు చూపిస్తాం. 1 రూపాయి నష్టం చెయ్యం. నేను తీసుకోను, వేరే వాళ్ళని తీసుకొనియను. అందువల్ల దేవుని కోసము సహకరించండి. దేశ విదేశాల్లో ఉన్న మీ బిడ్డలకి, మీ తోడ్పట్టువులకి అందరికీ చెప్పండి, ఇది మీకోసం, ఇది మీ రాష్ట్ర కోసం, ఇది మీ బిడ్డల కోసం. మేము ఇక్కడ ఉంటాం, కొన్ని సంవత్సరాలు కడతాం, నడిపిస్తాం. తర్వాత మేము ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్రార్థనా మందిరాలకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ మందిరం మీకోసం ఎప్పుడు ఉంటుంది. ఈ 2 సంవత్సరాలలో 2025, 2026 2 సంవత్సరాల్లో పని అయిపోవాలని పిల్లరా మా ఉద్యమం, మా ప్రయత్నము, మా ప్రార్థన, మా త్యాగము అన్నీ. మాతో సహకరించండి ప్రియపిల్లరా. అలాగే ఈ మందిర నిర్మాణ ధన సమాహారం కోసము ఒక రెసీట్ బుక్ని కూడా మేము ప్రింట్ చేసుకున్నాం. ఆ రెసీట్ బుక్ మా దగ్గర ఉంది. మీరు తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో మా ఆఫీస్ నుంచి మీకు ఆ బుక్ మేము అందిస్తాము. మీరు ఆంధ్రలో ఉంటే ఇక్కడ ఏలూరు ధ్యానవడక మందిరములో మీకు ఆ బుక్స్ ఉన్నాయి. మీరు ఒక్క బుక్ తీసుకెళ్ళండి. అందులో 100 ఫ్లయర్స్ ఉన్నాయి, 100 పేపర్స్ ఉన్నాయి. పిల్లరా, మీకు తెలిసిన మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, ఊర్లో ఉన్న వాళ్ళని ఒక 500 రూపీస్, ఒక 1000 రూపీస్ అన్న బుక్లో రాయిపించుకొని పిల్లరా ఆ కూపన్ వాళ్ళకి ఇవ్వండి. ఇది ఒక మంచి ధన సమాహారం కోసం మేము ఈ 2025లో చేసినటువంటి కార్యం. అనేక మంది అడిగారు, సమీ 2025 క్యాలెండర్ లేదా, మీరు ప్రిపేర్ చేయలేదా అని అడిగారు. పిల్లరా, క్యాలెండర్ కొట్టాలంటే లాస్ట్ ఇయర్ 15,000 క్యాలెండర్ కొట్టించాం. దాదాపు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. నేను అనుకున్నా ఈ సంవత్సరం ఆ 4 లక్షలు ఉంటే లేదా మాకు ఇక్కడ చాలా పనులు అవుతాయి. అందువల్ల ఈ సంవత్సరం క్యాలెండర్ లేదండి, రెసీట్ బుక్స్ని కొట్టించాం. మీరు ఎక్కడ ఉన్నా సరే పిల్లరా ఒక చిన్న పని చేయండి. ఆ ఒక బుక్ మీ ఇంటికి తీసుకెళ్ళండి. మీకు తెలిసిన వాళ్ళందరి పేరిట 500,000 రాసి పిల్లరా ఆ బుక్ మాకు ఇవ్వండి. ఖచ్చితంగా అది పెద్ద స్వార్థ పని, దేవుని కోసం మీరు చేసే పని, మందిరం కోసం చేసే పని అండి. మీకు ఆ బుక్ కావాలంటే ఈ నంబర్లో కాల్ చేయండి. మీకు నేను బుక్ అందిస్తాం. హైదరాబాద్లో ఉన్న బుక్ అందిస్తాం, ఏలూరులో ఉన్న బుక్ అందిస్తాం. ఆ బుక్ ద్వారా పిల్లరా మీరు అడుగుతున్న డబ్బులు నిజంగా దేవుని మందిరానికి చేరుతూ ఉంది అని దాతలకి ఒక ప్రూఫ్. ఎందుకంటే మా సీలు అందులో ఉంటుంది, మా వాటర్ మార్క్స్ అందులో ఉన్నాయి, మా అడ్రస్ అందులో ఉంటుంది, ఫోన్ నెంబర్ అందులో ఉంటుంది. దాతలకి ఎప్పుడైనా ఫోన్ చేసి తెలుసుకోవాలంటే వారు తెలుసుకోవచ్చు. ఇన్ని రకరకాల మార్గాలలో మేము చేస్తున్న ఈ రేయనక్క పగలనక్క చేసే ఈ ఉద్యమాన్ని మీరు సహకరించి విజయవంతంగా చేయండి. మీ ద్వారా, మన ప్రయత్నం ద్వారా దేవునికే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. లేచి నిలబడతామా చివరి ప్రార్థన కోసం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య బలిలో నీ వరములను పొంది సందర్శించుచున్న మేము దీనతతో నీ కనికరమ కొరకు ప్రార్థించుచున్నాము. నీ ఏకైక కుమారుని సందేశమును శ్రద్ధతో విని నీ నిజమైన కుమారులుగా, కుమార్తెగా రూపొందుటకు నీ కృపను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక.
ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదా సర్వదా వరాలతోను ఫలములతో అభిషేకించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన యేసుక్రీస్తు జ్ఞానస్నానం పొందిన ఈ సబ్బత్ దినం ఆదివారం దేవుని ఆత్మలో సంతోషము ఆనందముతో let us celebrate. Have a wonderful Sabbath day. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదన్ సదా నిన్ను పొగడెదన్. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదన్ సదా నిన్ను పొగడెదన్. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదన్ సదా నిన్ను పొగడెదన్. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదన్ సదా నిన్ను పొగడెదన్. సన్నుతించెదన్ సదా నిన్ను పొగడెదన్.